రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ ఎట్లా నడుస్తున్నాయి తయారీలు మరి ఇంకా ఎగ్జాక్ట్గా 22 డేస్ అయితే ఉన్నాయన్నమాట మన బప్పా ఆగమన్కి. సో ఇప్పుడు వచ్చేసి మనం శ్రీ గణేష్ ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. హిమాయత్ నగర్లో ఉంది శ్రీ గణేష్ ఆర్ట్స్, అవంతి కాలేజ్ ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది అనమాట షాప్ అనేది. భయ్య అయితే జబర్దస్త్ విగ్రహాలు దింపిండు మహారాష్ట్ర నుంచి, చూడొచ్చు కంప్లీట్గా మన చావా కాన్సెప్ట్. సంభాజీ మహారాజ్ ఎప్పుడైతే మనకి యుద్ధంకి వెళ్తాడో అదే కాన్సెప్ట్లో విగ్రహం అయితే తయారు చేసిండు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మనకి రాజా పొజిషన్లో కూర్చొని ఉన్నాడు అనమాట. 8 feet ఉంటుంది విగ్రహము. ధోతి వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్. అండ్ ఈ విగ్రహం కొంచెం యూనిక్ అనిపించింది, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్లో లింగము అండ్ శేషనాగ్ అయితే ఇచ్చిండనమాట. ఇది కూడా రాజా పొజిషన్లో కూర్చొని ఉన్నాడు గణేష్ మహారాజ్. లెఫ్ట్ సైడ్కి త్రిశూలం అయితే వస్తుంది అనమాట. పంచ వచ్చేసి కంప్లీట్గా ఆరెంజ్ కలర్. అండ్ ఈ విగ్రహం మనకి లాల్బాగ్చా రాజా తెలుసు కదా, మనకి లాల్బాగ్చా రాజా ఫేమస్ ముంబైలో చాలా. ఇది విగ్రహం వచ్చేసి 6 feet ఉందన్నమాట ఈ విగ్రహము. అండ్ ధోతి కంప్లీట్గా వైట్ కలర్ ధోతి. ఈ విగ్రహం వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉంది, 7 feet ఉంది. గణేష్ మహారాజ్ మన బుజ్జగన్పయ్య, చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ధోతి వచ్చేసి మెరూన్ కలర్ ధోతి అనమాట. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మన విఠల్ భగవాన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంది. మీరు కిరీటం చూడవచ్చు, బొట్టు చూడవచ్చు. సో విఠల్ భగవాన్ కాన్సెప్ట్ కంప్లీట్గా 8 feet ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ కాకుండా ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్స్ కూడా కావాలనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్స్ తోటి కూడా మన గణేష్ మహారాజ్ అయితే అవైలబుల్ ఉన్నాడు. అండ్ ఈ విగ్రహం కంప్లీట్గా వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఈ విగ్రహంకి కుందన్ వర్క్ చేసుకుంటే జబ్బడస్ ఆఖరి ఉంటుంది విగ్రహం. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా కొంచెం యూనిక్ కాన్సెప్ట్. మన బజరంగ్ బలి, మన సీతామాతకి, లక్ష్మణునికి అండ్ మన రామ్ భగవాన్కి అయితే మొక్కుతున్నాడు అనమాట. చూడొచ్చు మీరు, కాన్సెప్ట్ చాలా యూనిక్ ఉన్నది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా కొంచెం యూనిక్ అనిపించింది. 3 feet అనమాట విగ్రహం అయితే. మన గణేష్ మహారాజ్ అయితే నీళ్ళు పోస్తున్నట్టు మన గ్లోబ్ పైన అయితే డిజైన్ చేసిండు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఏంటంటే కొంచెం 2-3 years నుంచి ట్రైనింగ్ అవుతుంది అనమాట ఈ విగ్రహము. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రిశూలం ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే కూడా ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మీకు 2 feet కానీ, 3 feet కానీ, 5 feet కానీ చాలా విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి. ఇన్ కేస్ విత్ డ్రెస్సింగ్, వితౌట్ డ్రెస్సింగ్, అండ్ మీకు కుందన్ వర్క్ కావాలంటే కుందన్ వర్క్, చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు, ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే నాకైతే బురాన్ అనిపించింది ఖాళీ. సో మీరు చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకి క్లాత్ ఏదైతే ఉందో క్లాత్ కూడా కంప్లీట్గా వెల్వెట్ క్లాత్ తోటి డిజైన్ అనేది చేసిందనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి దగుడు సెట్లు చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ దగుడు సెట్లు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి లాల్బాగ్చా రాజా ఇంట్లో పెట్టుకోవడానికి 4 feet, 3 feet లాల్బాగ్చా రాజా కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొన్ని యాంటిక్ మోడల్ విగ్రహాలు తయారు చేసి మీరు చూడొచ్చు. మన గణేష్ మహారాజ్ సెల్ఫీ తీసుకుంటున్నట్టు, మన గణేష్ మహారాజ్ టీ తాగుతున్నట్టు అలా విగ్రహాలు కూడా భయ్య అయితే తెప్పించింది అనమాట. 1 feet ఉంటుంది, 1 to 1.5 feet అయితే ఆ గణేష్ అయితే అవైలబుల్ ఉన్నాయి అక్కడ, యాంటిక్ విగ్రహాలు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా మనకి రాజా పొజిషన్లో కూర్చున్నట్టు. అండ్ మీరు చూడండి కంప్లీట్గా మనకి త్రిశూలం కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, గణేష్ చేతులు ఉన్నాయి. కొంచెం రియలిస్టిక్గా డిజైన్ చేసిండు. చూడొచ్చు మనకి కృష్ణ కన్యాలాల్ కాన్సెప్ట్ అండ్ పైన దగుడు సెట్ కానివ్వండి, కలర్ కొంచెం యూనిక్ ఉందన్నమాట. చాలా డిఫరెంట్ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. జబర్దస్త్ అనిపించిన విగ్రహాలు అయితే ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ కండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు లేవు, 22 days మాత్రమే ఉన్నాయి. ఒకసారి విజిట్ అయ్యి చూడండి, మీకు నచ్చితే బుకింగ్ అనేది చేసుకోండి. మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. చూడొచ్చు మీరు మన రాజా టైప్ విగ్రహము, ఆ విగ్రహం అయితే 7,500 అయితే చెప్పిండు మన భయ్య అయితే నేను అడిగినప్పుడు అయితే. సో డిఫరెంట్ టైప్ విగ్రహాలు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ కేస్ మీరు ఈ విగ్రహం వచ్చేసి జబర్దస్త్ అనిపించింది. ఈ విగ్రహం కొంచెం 5 feet ఉంటుంది అనమాట, అంటే 4 to 5 feet మధ్యలో. మనకి ఆ ముఖం వచ్చేసి నిజ రూపం మన గణేష్ మహారాజ్ ఎలా అయితే ఉన్నాడో అలానే డిజైన్ చేసిండనమాట. మస్త్ అనిపించింది నాకు గణేష్ అయితే. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి 7 feet ఉంటుంది. మన మూషక్ మహారాజ్ పైన మన గణేష్ మహారాజ్ అయితే
సవారీ చేస్తున్నాడు అనమాట. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా కొంచెం రాజా టైప్లో ఇచ్చిండు అనమాట, కానీ జబర్దస్త్ ఫినిషింగ్ ఇచ్చిండు. విగ్రహం అయితే కంప్లీట్గా రెడ్ కలర్ ధోతి. ఈ విగ్రహం కంప్లీట్గా బాలాజీ కాన్సెప్ట్ అనమాట. జై బోలో గణేష్ భగవాన్ కి.